నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపైన చర్చించే ఛాన్స్. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ హైకమాండ్ పెద్దల్ని కలవబోతోన్న నేత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చ. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ ఫోకస్. అంజన్ కుమార్ కి నేతల బుజ్జగింపులు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ. రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజ్లపై రేవంత్ ఫోకస్. వెల్ఫేర్ సొసైటీలకు 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్. హాస్టల్స్ లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం. ఇవాళ లండన్ కు జగన్. ఈ నెల 23న ఇండియాకు తిరిగి రాక. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పయనం. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అరెస్ట్. సౌత్ ఆఫ్రికా నుండి రాగానే పట్టుకున్న పోలీసులు. తను కావాలనే ఇరికించారన్న A1. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. 1,17,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. అనంతపురంలో సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఓకే. పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణాలు. P4 లో అందరూ భాగస్వాములు కావాలి. ఏపీని నంబర్ 1 గా మార్చేస్తా. ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్. రేవంత్ బీసీలను మోసం చేశారు. జీవో నెంబర్ 9 కోర్టుల్లో నిలబడదని సీఎంకు తెలుసు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్న బీఆర్ఎస్. వైసీపీ నేత అరెస్ట్ పై పేర్ని హెచ్చరికలు. డోంట్ కేర్ అంటూ సిఐ కౌంటర్స్. పేర్ని తీరుపై జిల్లా ఎస్పీ ఆగ్రహం. పైడి తల్లి జాతర సరిగా జరగలేదు. నేను కూర్చున్న వేదిక కూలి పలువురు గాయపడ్డారు. గవర్నర్కి లేఖ రాసి వివరణ కోరతామన్న బొత్స. మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న అమర్నాథ్. గుండ్లపాడు జంట హత్యల కేసులో విచారణ. రెండవసారి హాజరైన పిన్నెల్లి సోదరులు అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపణ. డ్రగ్స్ కట్టడి కోసం కృషి చేస్తున్నాం. 403 మందిని అరెస్ట్ చేశామన్న రాచకొండ సిపి. రాజస్థాన్ ముఠా నుండి కోటి విలువైన డ్రగ్స్ సీజ్. డ్రగ్స్ హవాలామని రాకెట్ గుట్టురట్టు. 3,84,00,000 సీజ్. ముంబై, రాజస్థాన్, గోవాలో ఈగల్ టీం దాడులు. తిరుపతి జిల్లా చింతలపాలెంలో అగ్ని ప్రమాదం. సిఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో మంటలు. పొగ పీల్చడంతో 6 కార్మికులకు అస్వస్థత. హర్యానాలో ఐపీఎస్ సూసైడ్ ప్రకంపనలు. వేధింపులే కారణమని భారీ ఆరోపణ. పూరన్ ఆత్మహత్యపై సిట్తో దర్యాప్తు. ఇవాళ రైతుల కోసం 2 కీలక కార్యక్రమాలు. పప్పు ధాన్యాల మిషన్లో స్వావలంబన. ధన్ ధాన్య యోజన. 42,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం. వచ్చే ఏడాది 3వ తరగతి నుండే పాఠ్యాంశాల్లో AI. 1 కోటి మంది టీచర్స్ కు శిక్షణ. గుజరాత్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. ఇవాళ ద్వారకాధీశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు. గుజరాత్ విద్యాపీఠ్ యూనివర్సిటీ 71వ స్నాతకోత్సవానికి హాజరు.